ఇంత చేసిన దాన్ని సీసీ కెమెరాల గురించి మర్చిపోయాను అనుకున్నావా గౌతమ్? ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి సీసీ కెమెరాలను కూడా నైటే ఆఫ్ చేసేశాను. చెప్పండి మేడం. ఏంటి ఆవలిస్తున్నావు? నిద్ర వస్తున్నట్టుగా ఉందా? సారీ మేడం. సారీ ఎందుకు? వెళ్ళి టీ తాగిరా, నిద్రపోతుంది. ఓకే మేడం. కరెంటు పోవడానికి కొద్దిసేపు ముందే సీసీ కెమెరా ఆగిపోయింది. అంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చిన వాళ్ళు, జనరేటర్ పనిచేయకుండా చేసిన వాళ్ళే ఈ సీసీ కెమెరాలను కూడా ఆపేసి ఉంటారు. ఆ తర్వాతే వాళ్ళ పని పూర్తి చేశారు. అసలు అలాంటి అవసరం ఎవరికుంటుంది? ఎవరు ఇలా చేసుంటారు? ఎవరు అహల్యని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైనా కానీ నా కళ్ళుగా పొందొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ని మేనేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళైతే కప్పలేరుగా. తప్పకుండా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అవునరా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అలాంటి వాళ్ళని దేవుడు అసలు వదిలిపెట్టడు. ఎప్పటికైనా వాళ్ళు దొరుకుతారు. కాసేపట్లో చిన్నబాబుని తీసుకుని అహల్య, గౌతమ్ బాబు ఇంటికొస్తారు. అహల్యకి ఇష్టమైన వంటలన్నీ చేయాలి. రాజంకుల్ ఏంటి బుజ్జిబాబు, స్నాక్స్ ఏమైనా కావాలా? వద్దంకుల్, కాసేపు ఆడుకుందాం రండి. అయ్యో, నాకు వంట పనుంది బాబు. ఏంటంకుల్, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాసేపు ఆడుకుంటే మీకు రిలాక్సేషన్ ఉంటుంది కదా. నాకు పనిలోనే ఆనందం ఉంటుంది బాబు. మీకేమో పనుంది, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక మమ్మీ డాడీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మరి నాతో ఎవరు ఆడుకుంటారు? నాకు బోర్ కొడుతుంది అంకుల్. ఇంతకు ముందు నాతో అహల్య అత్త ఆడుకునేది, గౌతమ్ మావయ్య ఆడేవాడు. ఇప్పుడు ఎవ్వరూ ఆడట్లేదు. కాసేపు ఆగు బాబు, ఈరోజు మరొక బుల్లి బాబు ఇంటికి రాబోతున్నాడు. ఎవరు? అహల్య అత్త కొడుకా అంకుల్? అవును, రేపటి నుంచి నువ్వు ఆ బుల్లి బాబుతో ఆడుకోవచ్చు. వాడు పుట్టక ముందు నుంచే మేం ఫ్రెండ్స్ అంకుల్. మీరు అన్నట్టు వాడు రాగానే మేము ఎంచక్కా ఆడుకోవచ్చు. అవునరా బుజ్జి, రేపటి నుంచి నీకు తోడుగా ఇంకొక చిన్న బాబు ఉంటాడు. ఇప్పటి వరకు ఈ ఇంట్లో నువ్వే జూనియర్వి, ఇక నుంచి వాడు జూనియర్, నువ్వు సీనియర్. అవును తాతయ్య, ఆ బుల్లి బాబుకు నేనేమవుతాను? బావ అవుతావురా, వాడు నీకు బావమర్దవుతాడు. హే భలే భలే, మేమిద్దరం బావమర్దులం అనమాట. వాడితో నువ్వు చక్కగా ఆడుకోవచ్చు బుజ్జి. నీకు బాగా టైంపాస్ అవుతుంది, అస్సలు బోరు కొట్టదు. ఆ చిన్ని బాబు రాకతో మన ఇంట్లో మళ్ళీ సందడి నెలకొంటుందిరా. ఇప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం అంతా పటాపంచలైపోతుంది. మీరు మరీ ఓవర్ చేస్తున్నారమ్మా. ఇన్నాళ్ళు ఈ ఇల్లు ఏ సందల్లాక మూగిపోయిందా ఏంటి? ఇంట్లో ఉన్న మన బుజ్జి వాళ్ళ మనవడు వారసుడు కాదు కదా అవంతిక. వచ్చే వారసుడు వాళ్ళ సొంత మనవడు కదా, అందుకే అలా అంటున్నారేమో అత్తయ్య మావయ్య. అదేంటి కార్తిక్, అలా వేరు చేసి మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు నాన్న? ఇన్నాళ్ళు బుజ్జిని మీ భుజాల మీద మోసారు, మనవడని మురిసిపోయారు. ఇప్పుడు గౌతమ్ గాడి కొడుకొస్తున్నాడని సంబరపడిపోతున్నారు. దాంట్లో తప్పే ఉంది అవంతిక. మాకు బుజ్జి ఎంతో
ఇప్పుడు పుట్టిన బాబు కూడా అంతే. ఆ మాట మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా అత్తయ్య? పెద్దావిడ ఈ బుజ్జిగాడిని వేరు చేసి పుట్టబోయే తన మునిమనవడే తనకి ముఖ్యమని చెప్పినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు అప్పుడు? అమ్మకి ఎదురు చెప్పడం ఎందుకని ఊరికే ఉన్నాం కార్తీక్. నాన్నమ్మకి ఎదురు చెప్పడం ఇష్టం లేకనా, లేక నా కొడుకుని మనవడిగా అంగీకరించడం ఇష్టం లేకనా నాన్న? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అవంతిక? అనవసరమైన గొడవ కాకపోతే. ఇప్పటికే ఈ ఇంట్లో మాకు మా కొడుక్కి విలువ గౌరవం లేకుండా పోయింది అత్తయ్య. ఇంకా అహల్య కొడుకు వచ్చాడనుకో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. మనల్ని ఎందుకు పట్టించుకుంటారండి? ఇన్నాళ్ళు మనల్ని ఈ ఇంట్లో జీతం లేని పని వాళ్ళుగా చూశారు. ఇప్పుడు మన బుజ్జిని ఆహల్య కొడుకుని ఆడించమంటారు. అవునవును, ఇన్నాళ్ళు అహల్య గౌతమ్ మనతో ఆడుకున్నారు. ఇప్పుడు మన బుజ్జిని వాళ్ళ కొడుకుని ఆడించమంటున్నారు. వాళ్ళ కొడుక్కి మన బుజ్జిగాన్ని ఆట బొమ్మని చేస్తున్నారు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. ఈ ఇంట్లో అంతా సమానమే. ఎవరి వల్ల ఎవరి విలువ గౌరవం తగ్గదు. మీరు అలాగే అంటారు నాన్న, కానీ తీరా ఆహల్య గౌతమ్ వచ్చాక మమ్మల్ని వేరేలా చూస్తారు. ఇక కొత్తగా పుట్టిన పిల్లవాడికి మేము బానిసలా సేవలు చేయాల్సి వస్తుందేమో. ఎందుకు అప్పుడు ఇలా మాట్లాడతావు? ఇంట్లో ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకుంటుంది. అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడాలని చూడకు. మాది లేనిపోని ఆలోచన కాదమ్మా, జరగబోయే విషయం చెప్తున్నాను. మాకు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. మేమెలాగూ బాధపడుతున్నాం. కనీసం మా కొడుకైనా బాధపడకుండా ఉంటే చాలు కదా. చిన్న బాబు వస్తే నేనెందుకు బాధపడతాను నాన్న? ఇంకా ఆనందపడతాను. కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయ్యాం. నోర్మయ్, నీకు తెలియకుండా ఏదేదో వాక్కు. అరే, ఆయన చదువుకోకుండా ఈ ఆటలేంట్రా? లోపలికి పో. చిన్న పిల్లాడుకున్న ఇంగితం కూడా వీళ్ళకి లేకుండా పోయింది. వీళ్ళనేం చేయాలి సుభద్ర? వాళ్ళ భయాలు వాళ్ళవండి, వదిలేయండి. భగవంతుడా, అహల్య కొడుకుని తీసుకొని ఇంకా ఇంటికి రాకముందే ఇంట్లో నిప్పుల కుంపటి రగిలిస్తున్నారు. ఆ పెద్దావిడొచ్చాక ఇంకేం చేస్తుందో, తల్లి బిడ్డని వేరు చేస్తుందో ఏంటో. బిడ్డని వదిలేసి అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవలసి వస్తుందేమో. గౌతమ్ బాబు ఆపగలడో లేదో. దేవుడా, అహల్యను నువ్వే కాపాడు తండ్రి.